బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీల సదస్సు నిర్వహించారు. దేశంలో మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తా ఉందని కాంగ్రెస్ వాదించడాన్ని బీజేపీ తప్పుపడుతుంది. భారతదేశంలో 1975-77 మధ్య కాలంలోని 21 నెలల పాటు రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. దేశంలో అత్యవసర పరిస్థితి నెలకొంది. అందుకు కారణం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఏకపక్ష నిర్ణయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అపరాజిత సారంగి పేర్కొన్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీరును తప్పుపడుతూ దేశంలో అత్యవసర పరిస్థితి వ్యతిరేక దినోత్సవం బీజేపీ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అపరాజిత సారంగి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని 352(1) అధికారంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితి వినియోగించుకుని అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలియా అహ్మద్ ద్వారా 1975 జూన్ 25 అర్ధరాత్రి 11:45 దేశంలో ఎమర్జెన్సీ పాలన అధికారికంగా అమలు చేశారు. After imposing the emergency, what would happen? This is like destroying the constitution. Advaniji, Ashok Singh, Vajpayee were arrested. అధికార ప్రతినిధిగా అదేవిధంగా స్టాండింగ్ కమిటీ ఫర్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. వేదిక మీద ఉన్నటువంటి